అందరికీ నమస్కారం. మన రుచులకి స్వాగతం. ముందుగా ఈరోజు చేయబోయే కర్రీ మష్రూమ్ కర్రీ. బాగా పసుపు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, టమాటా పేస్ట్. వేడెక్కిందండి, వేడెక్కింది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది మనం కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క, అల్లం పేస్ట్ కూడా మంచిగా వేయాలి. ఫస్ట్ 2 స్పూన్ కారం వేస్తున్నాండి. 2 స్పూన్ కారం వేస్తున్నాం. అది ఉప్పు మనకు తగినంత. పసుపు కూడా మనం తగినంత వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మష్రూమ్స్ ముక్కలుగా కట్ చేసుకుంటామండి. కొంచెం మగ్గింది కదండి, అంత వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వేసాక రెండు టమాటాలు మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా. ఇలా 2 టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. కర్రీ ఇప్పుడు మంచిగా దగ్గరికి ఉడికేలా కలుపుకొని దగ్గరికి ఉడికేలా చూడాలి. ఉడికిన తర్వాత ఇలాగ అవుతుందండి. మంచిగా ఉడకబెట్టుకోవాలి, దగ్గరికి రావాలి. కూరంతా ఆ పచ్చిదనం అంతా వాసన పోవాలి. టమాటా పచ్చిదనం అంతా వాసనంతా పోయిన తర్వాత కూర ఉడికిపోయిందండి. మొత్తం ఆయిల్ పైకి వచ్చింది. ఆల్మోస్ట్ కూర అంతా అయిపోయింది. వేసిన కొత్తిమీర లాస్ట్కి వేసుకోండి కూర అంతా అయిపోయాక. కూర అంతా బౌల్లో తీసుకున్న తర్వాత ఇట్లా కొత్తిమీర మంచిగా వేసుకోనండి డెకరేషన్కి.
నన్ను లైక్ చేయండి.